ఇక్కడ చేరొచ్చిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామమున నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవాళి పాపముల కొరకు సిలువలో చివరిగా మరణిస్తూ పలికిన 7 మాటలు. ఆ 7 మాటలలో నుంచి 5వ మాటను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చదువుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము చదువుదాం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానెను. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి సిలువలో ఈ యొక్క మాట చెప్పుటకు గల కారణం ఏమిటో మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాజ్య సువార్తను ప్రకటిస్తున్న సమయంలో ఆయన బోధించిన 2 విషయాలు మీకు చెప్తాను. చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువుదాం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెన్నడును దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గను ఉండునని ఆమెతో చెప్పెను. ఈ యొక్క మాట సమరయ స్త్రీ అనే స్త్రీతో చెప్తున్నాడు. యాకోబు బావి దగ్గర ఆ సమరయ స్త్రీ నీళ్లు చేదుకొనుటకు వచ్చినప్పుడు అక్కడ యేసు ప్రభు వారికి ఆ సమరయ స్త్రీకి జరిగిన సంభాషణలో భాగంగా ఈ యొక్క మాటను మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు అనే మాట మాట్లాడుచున్నాడు. 2వ మాటగా చదువుదాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ఈ యొక్క మాట పర్ణశాలల పండుగలో ప్రజలందరి ముందు యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న మాట. దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను అనే ఒక మాట చెబుతున్నాడు. అసలు యేసుక్రీస్తు ప్రభువారు దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారే ఈ దినాన సిలువలో నేను దప్పికొనుచున్నాను అనే మాట పలుకుతున్నాడు. మీ అందరికి ఒక సందేహం రావచ్చు. ఆయన ఇచ్చే నీళ్ళు త్రాగితే ఎన్నడూనూ దప్పికొనమంట, దాహము వేస్తే నా దగ్గరకు వచ్చి మీ దప్పిక తీర్చుకోండి చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారే దప్పికొనడం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఆయన దప్పికను ఆయనే తీర్చుకోలేనప్పుడు ఇక మన దప్పికను ఎట్లా తీర్చగలడు అనే సందేహము ఆలోచన మీకు రావచ్చు. అక్కడ ప్రజలు కూడా ఆ ఆలోచన వచ్చిందనుకుంటా. అయితే యేసయ్య సిలువలో దప్పికొనడానికి గల కారణం ఏమిటో చూద్దాం. యేసు ప్రభువారు జన్మించడానికి వందలాది సంవత్సరాల ముందే అనేకమైన ప్రవచనాలు ప్రవచించబడ్డాయి. వాటిలో ఒక్కటైనను తప్పిపోవడానికి వీల్లేదు. ఆ ప్రవచన నెరవేర్పులో భాగముగా ఆయన దప్పికొనుచున్నారు. అసలు లేఖనం ఏమి చెప్తుంది ఆయన గురించి అంటే, కీర్తనలు 69వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. కీర్తనలు 69వ అధ్యాయం 21వ వచనం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఈ యొక్క ప్రవచన నెరవేర్పు భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో నేను దప్పికొనుచున్నాను అనే మాట పలకడము అందుకు కారణమైంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు లేఖనము నెరవేర్పు భాగంలో మాత్రమే ఈ యొక్క మాట మాట్లాడుతున్నాడు, అంతేగాని ఏ ఉద్దేశము లేదు అని మనం తెలుసుకోవాలి. అంటే అప్పటికే యేసు ప్రభువారు ఆ మండు టెండలో యెరూషలేము వీధులలో భారమైన సిలువ మోశారు. ఒకవైపు శరీరము నుండి రక్తము కారుతూనే ఉంది.
అట్లాంటి పరిస్థితుల్లో దప్పికొనడము అత్యంత సహజం. ఎందుకంటే సిలువ వేయబడినప్పుడు ఆయన పరిపూర్ణమైన మానవుడు కాబట్టి ఆ సమయంలో దప్పిక అవసరమైంది. అదే సమయంలో కూడా ఆయన పరిపూర్ణమైన దేవుడుగా ఉన్నాడు. ఎట్లా అంటే రెండో మాటగా నిత్య నరకంలో మనము దప్పికొనకూడదని మన దప్పికను తీర్చడానికి ఆయన దప్పికొన్నారు. నిత్య నరకంలో మనము దప్పి కొనకూడదని మన దప్పిక తీర్చడానికి ఆయన దప్పికొన్నారు. ఎట్లా అంటే లూకా సువార్త 16వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. అందరికీ తెలిసిన విషయమే అక్కడ లాజరు ధనవంతుడి మధ్య జరిగిన సంభాషణ. లూకా సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము. నీ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానను కేకలు వేసి చెప్పెను. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువారు అక్క సిలువలో ఎందుకు దప్పికొనుచున్నాడంటే నువ్వు నేను ఆ భయంకరమైన నరకయాతనలో దప్పిక కొనకూడదని ఆ ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆ మాట పలుకుచున్నాడు. మనము ఆ నరకంకి పోకూడదని, ఆ నరకంలో పడితే వేదన ఎలా ఉంటుందనో ముందుగానే ధనవంతుని చిహ్నంగా మనం చూసుకోవచ్చు. కాబట్టి ఈ రెండు మాటలు ఏమంటే సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు పలకడానికి కారణం ఏమిటంటే లేఖనము నెరవేర్పులు భాగంగా ఆ మాట పలికాడు. రెండవదిగా ఆయన దేవుడు కాబట్టి నరకం నుండి తప్పించబడడానికి మనలని ఆయన దప్పికొన్నట్లుగా మనము చూస్తాం. అదేవిధంగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శరీరపరముగా దప్పిక గురించి మాట్లాడలేదు, కానీ ఆత్మల కొరకు దాహమని తెలియజేస్తున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శారీరక దాహం కాదు, ఆయనకి ఆత్మీయ దాహం, ఆత్మల కొరకు ఆయన దాహము కలిగి ఉన్నాడు అనేక మాట మనము అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ఈ భూమి మీదకు ఆత్మల సంపాదన కొరకు వచ్చాడు. అనేక మందిని నరకము నుండి రక్షించాలని, యేసుక్రీస్తు నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ఆత్మల సంపాదన కొరకు ప్రయాసపడాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈ సిలువలో పలికిన మాట ద్వారా మనం అర్థం చేసుకోవాలి. రక్షించబడిన ప్రియ విశ్వాసి, నువ్వు కూడా ఆత్మల పట్ల దాహం కలిగి ఉన్నావా? నశించిపోయే ఆత్మల పట్ల నీవు కూడా దాహం కలిగి ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో దప్పికొన్నట్లుగా మనము చూస్తాం. ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఒక మాట చెప్తాను. మనము ప్రభువునందు నిద్రించిన తరువాత పరలోకమునకు వెళ్ళినప్పుడు దేవుడు అంటాడంట, నా కొరకు భూమి మీద ఎన్ని ఆత్మలు సంపాదించారు అని ఒకవేళ నీ దేవుడు క్వశ్చన్ వేస్తే నువ్వు ఏం సమాధానం చెప్తావు? అది నీ వ్యక్తిగతంగా నీకే సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని సంగమా, భూమి మీద మనము సంపాదించవలసినది ఆస్తిని కాదు, ఆత్మలను దేవుని కొరకు సంపాదించాలి. రక్షించిన ప్రతి ఒక్కరూ ఆత్మల జాలరి కావాలనేదే దేవుని దాహం. ఇక నుండి మీరు నశించిపోతున్న ఆత్మల కొరకు దప్పి కలిగి ఉంటారని మనసారా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అన్నకి వందనాలు చెల్లిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. అనిల్ ప్రార్థన చేస్తాడు.